ఐదవ మాటను ధ్యానం చేయడానికి సహోదరుడు దేవనత్తుడు మరొకసారి రవితేజ వస్తున్నాడు. రవితేజ ద్వారా మరి వర్తమానాన్ని లేక వాక్య వివరణను ధ్యానాన్ని మనం వినిగ్రహిద్దాం. రవితేజ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక్క మారు మీతో ఐదవ మాటను ధ్యానించే అవకాశం ఇచ్చిన పెద్దలకు, సంఘ విశ్వాసులకు, సంఘ కాపరికి, జయమ్మకు, అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ సంఘ కార్యక్రమాలను చక్కగా పాటిస్తున్నారు. సంఘ కార్యక్రమాలంటే రావడం వెళ్ళడం అని నా ఉద్దేశం కాదు. మరేంటి, చక్కగా ముసుగులు వేసుకున్నారు. ఇప్పుడు వేసుకొని వారు వేసుకోండి, మంచిది. ఒకరోజు మన సేవకులు, దైవజనులు నాకు ఫోన్ చేసి, బాబు రవితేజ, ఆ రోడ్డు ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఆ రోడ్డు గుంతలు పడి ఉంది, అటు వెళ్ళకని చెప్పినప్పుడు వెళ్తానా వెళ్ళనా? ఎందుకు? ఆ దారి వెంట వెళ్తే ఇబ్బంది పడతాను, అవునా? మరి యేసుప్రభు వారికి తండ్రి, నువ్వు మరణిస్తావు, ఇదిగో నీ మరణం ఎంత భయంకరంగా ఉంటుంది అని తెలియజేసినప్పుడు నేను వెళ్ళను. ఎందుకా పంపించావు నన్ను అన్నాడా? ఏమన్నాడు? సిద్ధపరుచుకున్నాడు తన్ను తాను. ఎలా సిద్ధపరచుకున్నాడో చూద్దామా? గెత్సెమనే తోటలో. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి చాలమ్మా. ఆ గిన్నెలో ఏముందో తెలుసా? ఏముంది? ఆయన మరణం, ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందులు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. రాత్రి ఎప్పుడో ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని అప్పగిస్తే అప్పటి నుంచి తిండి, నిద్ర రెండూ లేవు. మరి మనిషా కాదా ఆయన? సడన్గా దేవుడైపోయాడా? కాదు, మనిషి. మనకున్నట్టే ఆకలి ఉంటుంది, మనకున్నట్టే దాహం ఉంటుంది, అందులో అతిశయోక్తి ఏమీ లేదు. మనం పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఆయన మనిషి, అయినా మనిషి. అయితే ఆయన గెత్సెమనే తోటలో శిష్యులతో వెళ్ళి అక్కడే పలికిన మాట ఏంటంటే, మన ఆత్మలు సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పబడిన మాట కూడా అక్కడే పలకబడింది. అయితే దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి అరణ్యంలోనికి వెళ్ళి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. గెత్సెమనే తోట 11 గంటలకి స్టార్ట్ చేస్తారంటే ఎన్ని గంటలకు వచ్చాం మనం? సిద్ధపాటు ఉందా? 11 గంటల కంటే 10:50కే దేవుని సన్నిధిలో ఉండాలి, అవునా? ఎన్ని గంటలకు వచ్చాం మనం? దేవుడిచ్చిన అవసరాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావు, జాగ్రత్త. దేవుని సన్నిధికి మనం ఎంత విలువిస్తున్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మీకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ వాక్యంలాగే చెప్పాలి. మీకు నచ్చాలని నేను చెప్తే మీకు నచ్చుతాను, దేవుడికి నచ్చను. మనం చరిత్రలో గమనిస్తే యేసుప్రభు వారు కానీ శిష్యులు కానీ ప్రసంగాలు చేసినప్పుడు ఒక కౌంట్ అనేది ఉంది. ఏం కౌంటు? రక్షించబడిన జన సమూహం కౌంట్. యేసుప్రభు వారు చెప్పినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. పేతులు శిష్యులు చెప్పినప్పుడు కొంతమంది రక్షించబడ్డారు, అంతమంది రక్షించబడ్డారని ఒక కౌంట్ అనేది ఉంది. మరి ఈరోజు నేను చెప్తున్నప్పుడు నాకు కౌంట్ ఉంటుందా ఉండదా? మాట్లాడరేంటండి? ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి నిలవబడి మాట్లాడుతున్నామంటే ఊరికనే మాట్లాడతలేదు. ఎంతో ప్రయాస, ఎంతో ప్రార్థన. మరి ఇంత ప్రార్థన, ఇంత ప్రయాసకు ఫలితమే ఈరోజు ఈ వివరణ. మరి ఇంత కష్టపడి ఇంత దైవ సేవకులు మీ వెనక కృషి చేస్తుంటే 10ంటికి రమ్మంటే 11. మధ్యలో ఏమైనా సీరియల్ వచ్చిందనుకోండి, అది అయిపోయికి వెళ్దాం. మధ్యలో మనకు నచ్చిన ఏమన్నా ప్రోగ్రాం వచ్చిందనుకోండి, అది అయిపోయికి వెళ్దాం. సిగ్గుందా? దేవుడు అడుగుతున్నాడు. మాట్లాడేది నేను కాదు, దేవుడు. ఆ లోపల ఉన్నవారు వింటున్నారమ్మా, ఆ రూమ్లో ఉన్నవారు. రెండవ మాటలో నేను కొన్ని విషయాలను ప్రస్తావన చేశాను. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? ఏమైంది? అపవాసం సాక్ష్యంగా మారింది, పశ్చాత్తాపం, సహవాసం. ఈ మూడింటి చేత ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. మరి ఇన్ని రోజుల నుంచి సహవాసం ఉన్నావు కదా, ఎంతమంది బాప్తీసం తీసుకుంటున్నారు? సరే, అది వదిలేద్దాం. తీసుకున్నవారు ఎంతమంది టయానికి వస్తున్నారు? చూసుకున్నవారు ఎంతమంది ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొంటున్నారు? ప్రభు బల్ల మన దగ్గరికి వస్తుంటే లేచి వెళ్ళిపోతాం. సిగ్గుందా మనకి? ఊరికినే రాలేదు, అది ఊరికినే రాలేదు. ఎంత కష్టపడుతూ వచ్చిందండి. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. వ్యవసాయం చేస్తాం కదా మనం, ఇక్కడ హైదరాబాద్ కాబట్టి అంత ఉండదు. విలేజ్ల్లో మనం వ్యవసాయం చేస్తాం, మనందరికీ తెలిసింది. వ్యవసాయం చేసేటప్పుడు చాలా కష్టపడతాడు, అవునా? మరి పంట చేతికి రాకపోతే ఎంత బాధపడతాడు? దేవుడు నిన్ను ఎరువు వేసి ప్రతిసారి నిన్ను పోషించి నీకెంత సమృద్ధినిస్తుంటే వచ్చి కూర్చుని వాక్యం వినడానికి ఇబ్బంది, అవునా? బాప్తీసం తీసుకున్న నీవు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే నష్టపోతావు, జాగ్రత్త. అయితే మనం ఎన్నో మాట మాట్లాడుతున్నాం, ఒకసారి తెరవండి. ఎవరైనా చదవగలిగిన వారు అందరికీ వినపడేటట్టు గట్టిగా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. అందరూ ఈ మాట నాతో కలిపి చెప్పండి. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను మరి ఇన్ని శ్రమలు పడ్డా యేసయ్యా, ఇన్ని ఇబ్బందులు పడ్డా యేసయ్యా, సర్వసాధారణంగా దాహం ఏదంటారా? ఏదా? ఇందాక ఫస్ట్ మెసేజ్ చెప్పినప్పుడు ఇవి ఆరిపోతున్నాయి, నాకు చాలా ఇబ్బంది అయింది. పక్క నీ దగ్గర పోతుంది, చాలా ఇబ్బంది అయింది. మరి కారు ఎండలో పొలమును నాగలి చేత, గతంలో ట్రాక్టర్లు లేవు, నాగలని ఇలా ఉండేది క్రాస్గా, దాన్ని ఇలా లాగితే మట్టంతా చదనయ్యేది. మరి అలాగా యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరము చీల్చబడిందట. మరి అంత చీల్చబడి అన్ని ఇబ్బందులు పడ్డాక, అన్ని ఇబ్బందులు పడితే నువ్వేం చేస్తావు? సిగ్గుందా మనకి? ప్రశ్నించుకుందాం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని పలికాడంటే అంతకుముందు ఆ మాట గురించి ఒక ప్రవక్త ప్రవచించుండొచ్చు, అవునా? అంతేనా? ఆ మాటలో ఉన్న అర్థం
లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఒక ప్రవక్త దాని గురించి ప్రస్తావించు చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను పేతల భూమిలో పడేసి ఉన్నావు. చాలండి. ఇది కూడా, ఈ ప్రవచనం కూడా యేసుక్రీస్తు వారు సిలువకు సంబంధించింది. మరి ఇంకొక ప్రవచనం చూద్దాం. కీర్తనలు 22:18. కీర్తనలు 22:18. మంచిది. పోటీతత్వం వద్దు, ఒకరి తర్వాత ఒకరు చదవండి. ఒక సందర్భంలో నేను ఇలాగే పోటీతత్వం వద్దంటే మొత్తం అందరూ చదవడం అనేసి నా వైపు చూశారు. అలా చేయకండి. చెప్పండి, చదవాలి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ చూసాం మనం? సిలువలో యేసును అపహాస్యం చేస్తున్న దృశ్యాలు అవి. ఇది ఎక్కడ పలకబడింది? 1000 సంవత్సరాల ముందే కీర్తనాకారుడు పలికాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుకు తను ఎలా బాధపడతాడో ముందే తెలుసు. అందుకే గెత్సెమనే తోటలోకి వెళ్ళి అంటున్నాడు, దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎత్తు నుండి తొలగించము. దాని నుంచి కిందకు మనం వెళ్ళి అబ్జర్వ్ చేస్తే అంటాడు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. చూడండి, దేవుని పట్ల ఆయనకున్న విధేయత. యేసుక్రీస్తు వారు తన 30 సంవత్సరాల్లో చూపించింది ఏంటో తెలుసా? మాదిరిని చూపించాడు. ఒక వ్యక్తిగా నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించాడు. అందుకే అంటున్నాడు, యేసు జ్ఞానమందును వైశ్యందును దేవుని దయందును మనుషుల దయందును అన్నిటి అందును వర్ధిల్లాడా లేదా? వర్ధిల్లాడా లేదండి? వర్ధిల్లాడు. కాబట్టి ఎగ్జాంపుల్ మనకు రోల్ మోడల్ యేసుక్రీస్తు వారి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను కంప్లీట్ చేయాలి, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి. అలా చెప్పగలుగుతామా? మనం చెప్పగలుగుతున్నామా? గమనించండి. మనకి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే ఇబ్బంది పడతాం. ఎప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీ రొమ్మున అనుకుని ఉన్న లాజరును పంపవయ్యా, చిన్న నీటి బిందువు నాకు తడిపితే చాలు అంటున్నాడు. దేవుడేమన్నాడు? సమయం లేదు, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. మరి అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, నా సహోదరులు ఉన్నారయ్యా, నాలాగే పాపంలో ఉన్నారు వాళ్ళకి నేను చెప్పొస్తాను, పంపించవా అంటే అన్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, జయం ఉంది, విక్టర్ పాల్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళ మాట కూడా వినకపోతే నీ దగ్గరికి వస్తాడు. అవునా? నీ దగ్గరికే ఎక్కడికి వస్తాడు? నరకానికి. మరి ఇంత సన్నివేశం జరుగుతున్న సందర్భంలో యేసు లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? నిజంగా మనం ఒకసారి బైబిల్ని తిరిగేద్దాం. అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్న సందర్భంలో, బాబు మోషే, మేము అక్కడ దుంపలైనా తినేవాళ్ళమయ్యా, తీసుకొచ్చావు, అడవులు వదిలేసావు, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, ఏంటి మా పరిస్థితి అంటే, మోషేలు ప్రార్థించాడు. దేవుడు అన్నాడు, మోషే బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు దీనిలో మనకు అర్థమైన విషయం ఏంటి? జీవజలములు, పట్టజాలనంత విస్తార జలములు అధిపతి ఎవరు? ఆయన. మరి ఆయనకి, అధికారి అయిన ఆయనకి దప్పిక వేయడం ఏంటి? దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అసలు ఎలా ఆలోచించాలి దీన్ని అంటే, ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను.
సుకార్ అనే ప్రాంతానికి దేవుడు వచ్చాడు. బావి దగ్గర ఆగాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె వ్యభిచారి, సమరయ స్త్రీ. దేవుడు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు ఆ క్షణమందే ఆమెతో వ్యభిచారం చేశానని చెప్పాడు. మరి 5 పెనిమిట్లు ఉన్న వాళ్ళని ఏమనాలి? వ్యభిచారనే కదా అనాలి? వ్యభిచారనేనా అనాలి? అంతేనమ్మా? వ్యభిచారనే కదా. మరి సమరయ స్త్రీ ఆ దశను కలిగి ఉంది. కలిగి ఉన్న ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నాకు దాహంకి ఇవ్వు అని అడిగాడు. అయితే నేను ఎందుకు ఇస్తాను నీకు? నువ్వు యూదుడు, మేము సమరయులు, మీకు మాకు పొత్తు లేదు, అవునా? మీకు మాకు పొత్తు లేదు. మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? లాస్ట్ టైము కొంతమంది మన దేశంలో తలదాచుకోవడానికి వస్తే మీరు రావద్దని అడ్డుకున్నారట. ఎందుకు? అది మనకు శత్రు రాజ్యంగా పిలువబడుతున్నందున. వాళ్ళకి అలానే పొత్తు లేదు. ఎందుకంటే ఈ గోత్రంలో వారు కొంచెం దిగజార్పు కలిగి ఉన్నందువల్ల. అయితే అంటుంది, మీకు మాకు పొత్తు లేదు కదయ్యా, నువ్వు నన్ను నీళ్ళు ఎందుకు అడుగుతున్నావు అంటుంది. అప్పుడు అమ్మా దాహం నీకు ఇవ్వా అని అడిగాడు. ఈ బావి యాకోబు బావి, చేదుకొనుటకు లేదు కదా అని ఒక కన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే జరిగింది. అయితే ఆమె యేసు ప్రభు వారిని ఒక సూటిగా ఒక ప్రశ్న వేసింది. మా మూల పురుషుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అన్నది. ఆయన అన్నాడు, నేను గొప్పవాడినని చెప్పలేదు, చెడ్డవాడినని చెప్పలేదు, ఆయన మంచివాడినని చెప్పలేదు. తేటగా సమాధానం ఇచ్చాడు. ఈ నీళ్లు తాగివాడు మరలా దప్పుకుంటాడు, నేనిచ్చు జీవజలములు తాగివాడు. ఏంటండి? వినపడట్లేదు గట్టిగా? ఎన్నటికీ తప్పికొనడు. మరి ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని గమనించిన మనకేం అర్థం అవ్వాలండి? ఆయనకి వేసిన దాహం, లేఖనములు నెరవేరునట్లు ఆయన పలకబడిన మాట లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది కాదు. మరేంటి? ఆత్మల సంబంధమైనది. చాలా వేదనతో, చాలా బాధతో పలుకుతున్న మాట, నేను దప్పుకొనుచున్నాను. చిరకను త్రాగనిచ్చారు. ఏమనుకున్నారు? దాహం అనుకుని హేళన చేయడానికి చిరకను తాగనిచ్చారు. కానీ ఆయన వచ్చింది ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి? ఆత్మల సంపాదకుడు. ఇప్పుడు ఆయన పలకబడిన మాట, 5వ మాట, లేఖనం నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానని పలికాడంటే అది దాహం వలన కాదు. సరదాగా ఆలోచించుకుందాం కాసేపు. సరదాగా అంత శ్రమలు పడిన యేసయ్య చివరి విషయంలో నీళ్లు తాగి ఇంకో 2 గంటలు ఎక్కువ బతికేద్దాం అనుకున్నాడా? కాసేపు బాధను తట్టుకుందాం అనుకున్నాడా? లేదు. మరి ఏంటి ఆయన ఆవేదన ఏంటి? రే బాబు, నీకోసం నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను నీకోసం, ఇంకా సమయం ఇవ్వు. ఈ సంవత్సరమైనా ఫలిస్తుందేమో, ఈ మెసేజ్ తర్వాత అయినా ఫలిస్తుందేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఫలిస్తుందేమో. ఫలిస్తున్నావా? లేదు. దేవుడు ఒకానొక సందర్భంలో సంతాపమును ఉందాడంట మన విషయమై. ఒక్కడును నీతిమంతుడు లేడని. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి తప్ప భ్రష్ట దాసుడా అనిపించుకోకూడదు. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని భూమిలో పాతిపెట్టేసి నాకేమీ ఇవ్వలేదు, నా అత్తెలా ఉంది, నా కోళ్ళలా ఉంది, నా తల్లలా ఉంది, నా తండ్రిలా ఉన్నాడు. ఏమండి, శ్రమలు క్రైస్తవుడికి రాకపోతే ఎవరికి వస్తాయి?
ఒక మాట ఉంటుంది, శ్రమ ఓర్పును కలిగిస్తుందంట. శ్రమ ఓర్పును కలిగిస్తుంది, పట్టుదలను కలిగిస్తుంది, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆమేన్. మరి నీకు శ్రమ రావాలా వద్దా? రావాలా వద్దా? మనకెంతసేపు ఆశీర్వాదాలే, ఎంతసేపు అద్భుతాలే. అద్భుతాలకు అలవాటు పడిన నీవు ఆత్మీయతలో ఎదగలేవు, గుర్తుపెట్టుకో. అద్భుతాన్ని కోరుకోకు, అనుభవాన్ని కోరుకో. అనుభవాన్ని కోరుకుంటే నిలబడతావు, అద్భుతాన్ని కోరుకుంటే ఆగిపోతావు. ఏది కావాలి? ఏది కావాలి నీకు? భక్తుడు అంటాడు, ఎవరిని కోరుకుంటావు? యేసునా సాతానునా? పాట కూడా ఉంది. ఎవరిని కోరుకుంటావో, యేసునా సాతానునా? ఏ మార్గము ఎన్నుకుంటావో, జీవమా మరణమా? జీవమా మరణమా? అవునా? ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? దేన్ని కోరుకుంటున్నావు? ఒక వ్యక్తి, నేను వాట్సాప్లో పరిచర్య చేస్తున్న సందర్భంలో నాతో పర్సనల్గా మాట్లాడుతూ, అన్నయ్య, దేవుడు, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, దేవుడు నాకు లోన్ ఇస్తే సాక్ష్యం చెప్తా. ఇవ్వకపోతే చెప్పవా? ఇవ్వకపోతే చెప్పవా? అద్భుతం చేస్తేనే నా దేవుడు. కుండ మార్పిడి పదం, దాన్ని కుండ మార్పిడి అంటారు, బిజినెస్ అంటారు. వచ్చేయి, నేను ఇచ్చేస్తాను. ఒకడంటాడు, ఈ సంవత్సరం నుంచి సిగరెట్లన్నీ మానేస్తానండి, అప్పుడు వస్తాను. నువ్వు మానేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? వస్తే మానిపిస్తాడు దేవుడు. మానుకుని రావడం నీ వల్ల కాదు, వస్తే మార్పిస్తాడు. అందుకే అంటాడు కదా, వినుట వలన, వినుట వలన, వినుట వలన, మీరు చెప్పాలి, వినుట వలన, వినుట వలన విశ్వాసం కలుగును. నువ్వు ఏ రుగ్మత చేతున్నావో, ఏ వ్యసనం చేతున్నావో, ఏ దరిద్రమైన స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో, పర్వాలేదు, రా ఫస్ట్. నీ మనస్సును యోగ్యంగా మార్చుకో, దేవుడు మారుస్తాడు. అవునా? దేవుడు మారుస్తాడు. మానేసి వస్తానని స్టేట్మెంట్లు ఇవ్వకు, నీ వల్ల అవ్వదు. అది అవుతుందా? 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 అవదు. ఈలోగా 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 అయిపోద్ది, అయిపోద్ది నీ పని. భయపెడుతున్నారేంటి సార్, బెదిరిస్తున్నారేంటి సార్ అంటున్నారా, అనుకుంటున్నారా? బెదిరింపు కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను, వాక్యాన్ని చెప్తున్నాను. వాక్యం అంటే ఎవరో కాదండి, యోహాను సువార్తలో ఉంటుంది, మొదటి మాటలు ఏమనుంది? చెప్పరేంటండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు? ఇది ఎవరు? మరి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు దీన్ని? నేను పాస్టర్ గారు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాం. మేము రాగానే అటో సీపురు ఇటో సీపురు వేసింది. అంతవరకు శుభ్రత లేదు. అటో సీపురు ఇటో సీపురు వేసింది. వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాం మేము. అక్కడెక్కడో మూలన ఉంది బైబిల్, ఇలా దులిపింది. ఏంటండి ఇది? ఏంటిది? దేవుడు. ఎక్కడ పెడుతున్నావు తీసుకెళ్ళి? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ పెడుతున్నావు? దుమ్ము పట్టిస్తున్నావు. దీనికి విలువ లేదా? విలువ లేదా? మాట అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మరి ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు అంటే దేని ద్వారా? చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, అందుకే బతుకుతున్నాను అన్నావు అనుకో,
కాదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన సెలవు లేక నీ తల వెంట్రుక ఒకటైనను నేలను పడదు. మరి ఇన్ని ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు నువ్వు ఇంటికి వెళ్తే మారే వెళ్ళాలి. నీ మనసును మార్చుకుని వెళ్ళాలి. ఇక్కడ వరకు ఒకటి ఇలా ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి టీవీల దగ్గర ఒక విషయం చెప్తాను. బురదలో నడుస్తూ బురద అంటుకోకుండా ఉండడం సాధ్యమా? కాదు. మరి నేను సినిమాలు చూస్తూ సిగరెట్లు కాలుస్తూ వ్యభిచారం చేస్తూ దేవునితో సహవాసం చేయగలనా? అయ్యా చెప్పాలి, చేయగలనా? ఎందుకు? దేవునికి మనకి మధ్య ఏమొస్తుంది? పాపం అడ్డొస్తుంది. గుర్తుపెట్టుకో. మరి మనకి ఇలా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక డౌట్ రావాలి. మనం మనుషులం కదండి, తప్పు చేస్తాం. ఎలాగా చూడకుండా ఉండడం, ఎలాగా కాల్చకుండా ఉండడం, ఎలాగా తాగకుండా ఉండడం అంటే దేవుణ్ణి నడిపిస్తాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. యేసుక్రీస్తు మానవుడా దేవుడా? ఫస్ట్ సిలువ అదే ఇక్కడి నుంచి వెళ్ళక ముందు, శ్రమ పడే ముందు మానవుడే కదా. మరి ఆయన నోట ఏ కపటమైన ఉందా? వ్యభిచారిని ఏమని పిలిచాడు? ఏయ్ నువ్వు ఆడుతూ ఉంటావు కదా అన్నాడా? ఏమన్నాడు? అమ్మా. పేరులో ఎంత పవిత్రత ఉంది. ఇప్పుడు మనకు రోల్ మోడల్ అయిన యేసుక్రీస్తుని చూసి మనం మనుషులమే కదా, మనం తప్పు చేస్తాము అని అనుకోవడంలో ఏమన్నా అర్థం ఉందా? ఏమనుందా? జరుగుతాయండి తప్పులు. జరిగినప్పుడు నిలబెడతాడు దేవుడు. పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తుతాడు దేవుడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు 5వ మాట, లేఖనము నెరవేరినట్లు మాట్లాడరేంటండి? అలసిపోయారా? నేను దప్పుకొని. ఆయన దాహం ఏంటి ఇప్పుడు? ఆత్మల దాహం. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నా చిన్నప్పటి నుంచి నేను ప్రసంగాలు వింటున్నాను, మీ చిన్నప్పటి నుంచి మీరు ప్రసంగాలు వింటున్నారు. ఎన్నో ఇలాంటి కూడికలు ఎన్నో జరుగుంటాయి, ఎన్నో ఈస్టర్లు జరుగుంటాయి, ఎన్నో. మరి ఎన్ని ఉంటాం? చక్కగా చిన్న సంఘం అయినప్పటికీ మంచి దైవ సేవకులను ఇచ్చారు మీకు. జయమ్మ లాంటి వారిని, పాస్టర్ గారు లాంటి వారిని, మంచి ఆత్మీయులు. నాకు ఆశ్చర్యం అనిపించింది. తన సంఘంలో తను చెప్పడం కాకుండా ఎవరికో స్థానం ఇచ్చాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆమేన్. ఎంత తగ్గించుకున్నాడు. ఎందుకని? ఆయన చెప్పలేడా? ఆయనకి రాదా? ఆయన అలసిపోతాడా? ఎన్ని పాటలు పాడాడు ఆయన నుంచుని? ఎందుకు? దేవుని ప్రేమ ఆయనలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన భారం ఆత్మల పట్ల ఉండాలి. నేను 2016 నవంబర్ 18వ తారీఖున బాప్తీసం తీసుకున్నా. దేవుడు అడుగుతాడు కదా, ఇన్ని సంవత్సరాలు అయిందిరా బాబు, ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని నడిపించావు? ఎంతమందిని బలపరిచావు? ఎంతమందిని కూడబెట్టి తీసుకొచ్చావు? ఏం లేదు ప్రభు, ఎవరన్నా అవకాశం ఇస్తే చెప్పానంతే అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. జాగ్రత్త. ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. మార్పు చెందావా? బాగుపడతావు. యేసు ప్రభు వారంట మరణంచుల వరకు మనల్ని పట్టుకుంటాడంట. రా వెనక్కి రా. అప్పుడు కూడా నేను రాను అన్నావు అనుకో, వెళ్ళిపో. ఇంకా అయిపోయింది, నీ సమయం అయిపోయింది.
నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోయింది. మనకు డబ్బది లేక అధిక బలమున్న 80 సంవత్సరాలు. మరి 80 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో ఏంటి, ఏం సాధించాం, ఎంతమందిని పైకి తీసుకొచ్చాం? పీత స్వభావం లాంటి స్వభావం కలిగి ఉంటే జాగ్రత్త. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి మనకి, మనందరికీ సిద్ధపడిన కన్యకల వలె ఎప్పుడూ సిద్ధపడి ఉండండి. కార్యక్రమాలకు త్వరగా రండి. మనం ఇచ్చే సమయానికి మనం దేవుడికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. దేవుడు మాట్లాడాలంటే నువ్వు యోగ్యంగా మార్చుకోవాలి. ఒక యవనస్తుడు వచ్చాడు దేవుని దగ్గరికి. యవనస్తుడు వచ్చి ఏమన్నాడు? నేను అన్నీ పాటిస్తున్నా, చర్చకొస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్నిటిలో ముందుంటున్నా, అన్ని వాక్యాలు చెప్తున్నా. తప్పు చెప్పాడా యవనస్తుడు? అన్నీ నిజమే చెప్పాడు. దేవుడు ఒప్పుకున్నాడు ఆ మాటకి. మరి ఏంటి, నీకు ఏం తక్కువైంది? నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించు అంటే వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు, ఇన్ని మాటలు వింటున్నా నువ్వు, చెప్తారులే, ఎప్పుడూ అదే కదా ఏంటి, ఎప్పుడు చెప్పేది. కొత్తగా ఏం చెప్తున్నారా? లేదు, అదే చెప్తా. ఇలా అనుకున్నావంటే నష్టపోతావు, జాగ్రత్త, నష్టపోతావు. అలా అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ నిలబడి మాట్లాడితే నీ గురించి మాట్లాడినట్టు కాదు. దేవుడు పలికించాడు, నా గురించే మాట్లాడాడు, వీడితో రేపటి నుంచి మాట్లాడు. అవునా? మన స్వభావాలు ఇవి, జాగ్రత్త. మన స్వభావాన్ని మార్చుకుందాం. యేసు దప్పిక దాహం ఏంటంటే ఆత్మల సంపాదకుడిగా. అందుకే అంటున్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని. అంటే నీతిమంతులు అవసరం లేదా? నీతిమంతుడు ఎలాగోకుల కింద బతుకుతాడు, ఆడొస్తాడు. ఇప్పుడు ఫ్రంట్ లైన్లో కూర్చునే వారికి కొంచెం ఎక్కువ అర్థమవుతుంది, బ్యాక్ లైన్లో కూర్చునే వారికి కొంచెం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా వేరే వైపు ఉంటుంది. అవునా? స్కూల్లో అయినా కాలేజీల్లో అయినా. అందుకు ఎవరిని దృష్టిస్తాడు దేవుడు? పాపులను. ఇప్పుడు నన్ను దృష్టిస్తున్నాడంటే నన్ను పాప అంటున్నాడు అనుకుంటున్నారేమో. అందరం పాపలమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కళ్ళు మూద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇన్ని సంవత్సరాలుగా చర్చకొస్తున్నానయ్యా, నా వల్ల ఏం ఉపయోగం లేదయ్యా, ఏం ఉపయోగం లేదు. నా పక్కవారికి కాదు కదా, కనీసం నాకు కూడా నా వల్ల ఉపయోగం లేదయ్యా. నన్ను క్షమించండి ప్రభు, నన్ను సరిచేయండి ప్రభు, నన్ను సరిచేయండి. మీకు ఆయాసకరమైన మార్గాలు నా యందున్నవి, వాటిని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. సంసోను వలె వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పు వేయము తండ్రి. నా కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నా కన్ను రెప్పల ముంద సూటిగాను చూడడానికి సహాయం చేయండి. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, గేలి చేసినారు నడివీధిలో నిలిపారు, గేలి చేసినారు నడివీధిలో నిలిపారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామమున వందనాలు.
అయ్యా నా కోసం మీరు మరణించారు, నా కోసం నిత్య జీవాన్ని అనుగ్రహించారు. ఆ నిత్య జీవంలోనికి నేను రావడానికి నా మనస్సును యోగ్యంగా మార్చుకొని, నా జీవితాన్ని మార్చుకొని, నవీన స్వభావాన్ని ధరించుకొని మీ ముందుకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.